హైదరాబాద్ కంటోన్మెంట్ మట్ఫోర్ట్స్ ఆర్చ్లోని బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నేత ముప్పిడి మధుకర్ హాజరయ్యారు। ఎమ్మెల్యే సాయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సేవాలాల్ జయంతి ప్రభుత్వ పండుగగా గుర్తించాలని, రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం అభివృద్ధి దిశగా సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించాలని అన్నారు। అదేవిధంగా మట్ఫోర్ట్ నిరుపేదలకు అవసరం నిమిత్తము వాడుకునేందుకు బోర్ నీటిని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో సాంబా అశోక్, గంగులీ నాయక్, బాలు నాయక్, మాంగ్యా నాయక్, తిరుపతి నాయక్, మేఘ్యా నాయక్, లుంగి తిరుపతి నాయక్, కాంతా నాయక్, గోపాల్ నాయక్ తదితరులు హాజరయ్యారు। ఇక్కడ మట్ఫోర్ట్ లో బంజారా యూత్ అసోసియేషన్ తరఫున నిర్వహించబడుతున్న సంత్ సేవాలాల్ 284వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ చేరడం జరిగింది। ఆయన పూజించుకున్నాము చాలా గొప్పగా। మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ప్రభుత్వ పండుగగా డిక్లేర్ చేశాడు। తప్పకుండా అనేకమైన భవిష్యత్తులు ఇంకా బాగా కావాలని చెప్పేసి నా తరఫు నుంచి కోరుకుంటున్నాను। ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూ ఉంది, ఎందుకంటే మంచి మీ భక్తి భావన మీరందరూ ఒక దగ్గరికి రావడం చాలా సంతోషం। ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆయన మరి సంత్ సేవాలాల్ గారు బంజారాల గురించి, వారి హక్కుల గురించి పోరాటం చేయడమే కాకుండా వాళ్ళకు రక్షణగా ఉన్నాడని చెప్పి కేసీఆర్ గారు కూడా నిన్న చెప్పారు, టీవీలలో వచ్చి చూసారు లేదు కాబట్టి చాలా ఆయన మెచ్చుకున్నాడు। మాకు కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2-3 సంవత్సరాలు వచ్చే తెలుసు, ఎప్పుడో అనేటప్పుడు వినేవాళ్ళం కదా, ఇప్పుడు స్వయంగా ప్రత్యక్షంగా చూస్తున్నాం మీతో, మాకు చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే ఒక బంజారా తెగ ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు లంబాడ మన కమ్యూనిటీ నుంచి। ముందు కూడా పిల్లలు కూడా మంచి విద్య మంచి చదివించాలి వాళ్ళు। ఈరోజు మట్ఫోర్ట్ అంబేద్కర్ హాస్టల్లో జరిగిన సేవాలాల్ జయంతి 284వ జయంతి జరపడం జరిగింది। ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే సాయన్న గారు, మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, టిఎన్ శ్రీరన్న గారు, వార్డు 3 మాజీ బోర్డు మెంబర్ ప్రభాకర్ అన్న గారు, ముఖ్య నాయకులందరూ హాజరు కావడం జరిగింది। ఈరోజు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సాయన్న గారు ముఖ్యంగా మా గుడిసెలను ఆదుకున్నది, ఆపింది, ఇప్పటి వరకు మాకు అన్నింటికి అన్ని సహకారం అందించింది ఎమ్మెల్యే సాయన్న గారు। ఫస్ట్ 1998లో గుడిసెలు పీకడానికి కంటోన్మెంట్ వస్తే ఆపింది ఎమ్మెల్యే గారు। అప్పుడు వచ్చిన నాయకులు ఎవరు లేరు। ఇంటింటికి కరెంటు మీటర్లు ఇప్పించింది, దానికి అన్ని పూర్తిగా సహకారం అందించింది ఎమ్మెల్యే గారు। తర్వాత మాకు మంచి బోరు వాటర్ కానీ సింటెక్స్ ట్యాంక్ కానీ అన్నింటికి ఇబ్బంది పోగొట్టిందంటే మాకు ఎమ్మెల్యే సాయన్న గారు। ఆ విషయం మా ప్రజలందరికీ తెలుసు। అన్నిటికీ అయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరో వస్తున్నారు, మాకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఎవరు ఏం లేనప్పుడు ఎవరు రాలేదు మాకు। అన్నిటికన్నీ చేసిన సాయన్న గారు మాకు అన్నిటికన్నీ ఎమ్మెల్యే చేసిండు। ఇప్పుడు అన్నిటికన్నీ మా ప్రాబ్లం తీరిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏదో బాత్రూమ్లది, అది కూడా కంటోన్మెంట్ వల్ల మాకు 10 బాత్రూమ్లు ఉన్నాయి, అదే బాత్రూమ్ యూజ్ చేసుకుంటున్నాం, కడిపించుకుంటున్నాం। నేనే రీసెంట్గా ఏదో సంస్థ వాళ్ళు 5 బాత్రూమ్ 10 బాత్రూమ్ ఇస్తే అది మాకు ఎవరికి యూజ్ కావట్లేదు, ఒక 5 కుటుంబాలకే తప్ప వేరే వాళ్ళు ఎవరికి యూజ్ కావట్లేదు। అలాంటిది మేము అది ఇప్పుడు అన్నిటికీ అన్ని అయినాక అందరూ వస్తున్నారు మాకు అది ఇస్తామని చెప్పి। ఏం లేనప్పుడు ఎవరు ఆదుకోలేము, ఏం లేనప్పుడు ఆదుకున్న మాకు ఎమ్మెల్యే సాయన్న గారు। जाते नहाते माले न चालो सेवालाल तू सारी मालक सेवा जाडो आबजू गोरे जीवने माझ बानवे गो बापू तू साती भवानी रो लाडे रो बेटा तू हर गाम नंगरी मा तर नाम लेन चाले गोरे रांगणे मा कडी हुसे की बोले जय सेवालाल बापू बाल बच्चन तू साई वेजो जाते नहाते माले न चालो सेवालाल तू सारी मालक सेवा जाडो आबजू।